హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. సో ముందుగా అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను సీజిఎల్ 2026కి ప్రిపేర్ అవుతున్నాను. సో ఐఎమ్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్. ఇది సీజిఎల్ స్టడీ వ్లాగ్ అనమాట. సో ఇంకా స్టార్టింగ్ నేను కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేశాను సెషన్ 1లో. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి మోంతా తుఫాన్ గురించి కానీ, సుప్రీంకోర్టు సీజే గురించి అండ్ రామ్సార్ సైట్స్ ఒక 2 సైట్స్ యాడ్ చేశారు కదా, వాటి గురించి అవన్నీ చదివాను. సో ఇంక ఇది కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోయినాక అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకని టైం చాలా తక్కువ ఉంది కదా, మనకి ఇంకా ఈ ఇయర్లో అయితే ఇంకో 53 days ఉంది. సో డోంట్ వేస్ట్ టైం, ఎంతో కొంత నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఎవరైనా సరే ఈ ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా మీరు జీరోలో ఉన్న 1% అయినా మీరు ముందుకెళ్ళేలాగా ట్రై చేయండి. సో మర్చిపోవద్దు. సో ఇంక ఇది సెషన్ 1. ఇంక సెషన్ 2లోకి వచ్చేసరికి హిస్టరీ స్టార్ట్ చేశాను. ఆంగ్లో మైసూర్ వార్స్ అనమాట. అంటే ఎన్ని వార్స్ జరిగాయి, ఆ టైంలో ఎవరెవరు మెయిన్ లీడ్స్, రాజులు ఎవరు అక్కడ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి బాగా. హిస్టరీ అంటేనే ఇయర్స్. అండ్ అందులో బ్యాటిల్స్ ఏంటి అండ్ మొత్తం అంతా టిప్పు సుల్తాన్ గురించి మొత్తం అంతా చేశాను. ఆయన చేసిన ఆ టైంలో ఆయన చేసిన ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ అవార్డ్స్ ఇస్తారు కదా, అవార్డ్స్ కానీ, సో ఏదైనా సిస్టమ్స్ తీసుకొచ్చిన క్యాన్సిలేషన్ చేసిన అవి కూడా చదివాను. సో కొంచెం మైండ్ మ్యాప్లో గుర్తుంటుందని చెప్పేసి ఇక్కడ చూడండి ఒక బాక్స్ లాగా రాసుకున్నాను అనమాట, ఈజీగా గుర్తుండడానికి. వార్ రీజన్ ఏంటి, ఇయర్ ఏంటి, ఆ టైంలో ఉండే జనరల్ ఎవరు, ఇవన్నీ అనమాట. సో లాస్ట్ వీడియోలో క్వశ్చన్ అడిగాను కదా, ఏంటంటే ఆంగ్లో కర్ణాటిక వార్, ఫస్ట్ కర్ణాటిక వార్ రీజన్ ఏంటని. సో వార్ ఆఫ్ ఆస్ట్రియన్ సక్సెషన్ అనమాట. ఇయర్ వచ్చేసి 1746లోని ఈ వార్ అనేది స్టార్ట్ అయింది. సో అది ఆన్సర్ అనమాట. టుడే క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మనం పాలిటీ నుంచి క్వశ్చన్ అడుగుతాను. సో క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ రైట్ టు సిటిజన్షిప్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ టు ఇండియా. సో రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్, ఒకసారి చూడండి. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ రైట్ టు సిటిజన్షిప్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ టు ఇండియా. సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, లేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇంకా హిస్టరీ కంప్లీట్ అయిపోయినాక కెమిస్ట్రీతో స్టార్ట్ చేశాను. కెమిస్ట్రీలో ఆల్రెడీ కాంపౌండ్స్ అవన్నీ చదివాం కదా, దాంట్లో ఉన్న టైప్స్, మెటలాయిడ్స్, మెటల్స్ కానీ, ఫిల్టరేషన్, ఎవాపరేషన్, కొన్ని సిస్టమ్స్ ఉంటాయి కదా, బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ అంటే మెయిన్ అనమాట. ఇవన్నీ చదివాను ఇంకా కెమిస్ట్రీలో. సో ముందు స్టడీ వ్లాగ్స్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా పాలిటీ టాపిక్ వచ్చేసరికి సిటిజన్స్ ఆర్టికల్ పార్ట్ చదివాను. అక్కడి నుంచి మనం సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాము. మన ఆర్టికల్స్ ఎన్ని ఉంటాయి అందులో. ఆర్టికల్ 5 ఏం చెప్తుంది, 6, 7, 8, 9. సో దీనికి అథారిటీ ఎవరు అంటే ఏంటంటారు, దీనికి ఎవరు హెడ్ ఎవరు. సో మనం ఎన్ని వేస్లో సిటిజన్షిప్ తీసుకోవచ్చు, ఎన్ని వేస్లో సిటిజన్షిప్ క్యాన్సిలేషన్ అవుతుంది, అసలు ఎవరెవరికి సిటిజన్షిప్ ఇస్తారు, అసలు ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా. అంటే ఇప్పుడు పాలిటీ టాపిక్లో పార్ట్ 2 అంటే కాన్స్టిట్యూషన్లో పార్ట్ 2లో ఆర్టికల్ 5 to 11 సిటిజన్షిప్ గురించి ఉంటుంది. సో సిటిజన్షిప్ గురించి తెలుసుకొని అండ్ కొన్ని క్వశ్చన్స్ మనకి గూగుల్లో చెక్ చేస్తే ఆ టాపిక్ మీద కొన్ని క్వశ్చన్స్ వస్తే అవి కూడా ప్రాక్టీస్ చేయండి. సో జస్ట్ క్వశ్చన్ చూస్తే మీకు ఆన్సర్ అనేది ఐడెంటిఫై అయిపోద్ది టాపిక్. సో ఇంక నెక్స్ట్ వీడియోలో టైం మేనేజ్మెంట్, అది స్టూడెంట్గా, హౌస్ వైఫ్గా ఎలా టైం మేనేజ్మెంట్ చేయాలని చెప్తాను. అప్పటి వరకు వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. యూస్ఫుల్ కంటెంట్ అనిపిస్తే వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మై ఛానల్ ఈస్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.